వల్లి వాళ్ళ నాన్నగారైతే రోడ్డు మీద సైకిల్ మీద ఇడ్లీ అమ్ముతూ ఉంటారు. అలా అమ్ముతూ ఉండగా ఇంతలో అటుగా నర్మదా, ప్రేమ వాళ్ళిద్దరూ వస్తారు. ఇక వాళ్ళిద్దరూ అటుగా వచ్చి వల్లి వాళ్ళ నాన్న సైకిల్ మీద ఇడ్లీ అమ్ముతూ ఉండడం చూసి వాళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక నర్మదా అయితే అతన్ని చూపించి, చూసావా ప్రేమ, ఆ రోజు నేను చెప్తే ఎవరూ నమ్మలేదు. ఇదిగో వల్లి వాళ్ళ నాన్నగారు రోడ్డు మీద ఇడ్లీ అమ్ముకొని బ్రతుకుతారు చూడు కావాలంటే అని చెప్పి చూపిస్తూ ఉంటుంది. ఇక అది చూసి అక్కడ ఉన్న ప్రేమ అయితే, హోన్నో ఏంటక్క ఈ షాకింగ్ న్యూస్, అసలు నమ్మలేకపోతున్నాను. కోటీశ్వర్లు, బిజినెస్ మెన్లు అంటూ పెద్ద బిల్డప్లు వదిలారు కదక్క అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అక్కడ ఉన్న నర్మద అయితే, నేను ఎప్పుడో చెప్పాను కానీ ఎవరూ నా మాట పట్టించుకోలేదు. కావాలంటే దగ్గరికి వెళ్ళి మాట్లాడదాం పదా అని చెప్పి నర్మద, ప్రేమ వాళ్ళిద్దరూ కూడా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్తారు. ఇక అక్కడ ఉన్న వల్లి వాళ్ళ నాన్న అయితే, అందరూ దోశ దోశ అంటారేంటి, ఒక్కసారి ఈ ఇడ్లీ తినండి. ఇడ్లీ మీద నెయ్యి వేసుకొని కారప్పొడి వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా మీకు, రండి ప్లేటు ఎంతో కాదు తక్కువే, రండి తినండి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక నర్మద, ప్రేమ వాళ్ళిద్దరూ కూడా వెనక్కి వెళ్ళి నిలబడతారు. ఇక నిలబడి వాళ్ళైతే, బాబాయ్ మాకు 2 ప్లేట్ల ఇడ్లీ ఇవ్వా అని చెప్పి నర్మద అడుగుతూ ఉంటుంది. దాంతో అతనైతే, ఎందుకు ఇవ్వనమ్మా, చాలా బాగుంటుంది, ఇదిగో మీకోసం నెయ్యి కూడా వేశానని చెప్పి ఆ ప్లేట్ని ఇలా ఇస్తూ వెనక్కి తిరుగుతాడు. తిరిగేసరికి అక్కడ ఉన్న నర్మద, ప్రేమను చూసి అతనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ కూడా చాలా సీరియస్గా అతన్ని అయితే చూస్తూ ఉంటారు. ఇక అతనైతే ఒక్కసారిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఇక అతని చేతిలో ఉన్న ప్లేట్ అయితే గజ వణుకుతూ ఆ ఇడ్లీ అయితే కింద పడిపోతుంది. ఇక దాంతో అక్కడ ఉన్న ప్రేమ, నర్మద వాళ్ళిద్దరూ కూడా ఎందుకు మమ్మల్ని ఇంత మోసం చేశారు అని చెప్పి నిలదీసి అడుగుతూ ఉంటారు. దాంతో అతనైతే ఏం సమాధానం చెప్పాలో తెలియక 2 చేతులు కట్టేసుకొని భయపడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.